నమస్కారం శ్రోతలందరికీ. హేతువాదుల భాగవతానికి మీ అందరికీ మళ్ళీ సుస్వాగతం. ఈ 45 ఘట్టంలో మనం భగవద్గీతోపదేశాన్ని చూడబోతున్నాం. 13 ఏళ్ల ప్రవాసం, 12 ఏళ్ళు వనవాసం, ఏడాది అజ్ఞాతవాసం పాండవులకు పూర్తిగా వస్తున్నది. వాళ్ళు తిరిగి వచ్చిన తర్వాత ఏదో పెద్ద యుద్ధం జరగబోతున్నది అని అందరూ శంకిస్తున్నారు. అందుకోసమని కూటములు ఏర్పరుచుకొని కొందరు రాజులు కౌరవుల వైపు, కొందరు పాండవుల వైపు చేరిపోతున్నారన్నమాట. అయితే ఈ నేపథ్యం లోపల బలరాముడు తటస్థ వైఖరిని అవలంబించాలనుకున్నాడు. కౌరవ పాండవ పృథు సమరారంభ మెరింగి తీర్థయాత్ర నెపముగా శ్రీరాంకుడుభయ కులులకు నారయ సముడగుట చేసి అరిగె నరేంద్ర. ఓ పరీక్షిన్ మహారాజా, శుక మహర్షి చెప్తున్నాడు, పాండవులు కౌరవులు వాళ్ళిద్దరితోని బలరామునికి సమానమైన సంబంధాలు ఉండడం చేత వాళ్ళు యుద్ధానికి పోతున్నారు అని తెలుసుకొని ఆ యుద్ధంలో తను అసలు జోక్యమే చేసుకోదలుచుకోలేదు. తటస్థంగా ఉండదలుచుకున్నాడు అని జెప్పి, నేను తీర్థయాత్రలకు వెళ్ళిపోతున్నా అన్న నెపంతోని వెళ్ళిపోయినాడు. ఎందుకంటే ద్వారకలో ఉంటే ఎలాగో ఒకలాగా జేసి ఆయనను యుద్ధంలోకి గుంజుతారు అని. మరి ఆ తీర్థయాత్ర ఎంత బ్రహ్మాండమైన తీర్థయాత్రో జూడండి. ఈనాడు గూడా ఇంత పెద్ద తీర్థయాత్ర జేయాలి అంటే మనకెంత కాలం పడతదో. ఆయన ద్వారక దగ్గర నుంచి మొదలుపెట్టాడు ఇక్కడ పశ్చిమ తీరం లోపల గుజరాత్‌కు. దాని నుంచి కొంచెం ఇది దక్షిణానికి పోయి ప్రభాస తీర్థం అంటే సోమనాథ్ లోపల దర్శనం చేసుకొని, తర్వాత ఇన్ని నదులు దేశాన్నంతా దాటి వచ్చి ఇక్కడ నిమ్సర్ అనే చోట అంటే నైమిషారణ్యం. అది ముందు నుంచి ఎంతో పవిత్రమైన అరణ్యం అనుకున్నారు. అక్కడ ఆయన కొంతసేపు ఉండి, ఆ తర్వాత ప్రయాగకు వచ్చాడు. ప్రయాగ అంటే అక్కడ గంగా, యమున సంగమం అయితది. ఆ పవిత్ర స్థలం లోపల స్నానం చేసి ఆయన గయకు వచ్చాడు. తర్వాతి కాలంలో దీన్ని బోధగయ అని బుద్ధునికి అక్కడ జ్ఞానోదయం అయింది అన్న దాని కొద్దీ మనం పవిత్రం అనుకుంటాము. కానీ అంతకు ముందు గూడా ప్రాచీన కాలంలో గూడా అది ఎంతో పవిత్రమైన స్థలం. అందుకోసం బలరాముడు అక్కడికి పోయినాడు. పోయిన తర్వాత అక్కడ దర్శనం చేసుకొని మళ్ళీ గంగా సాగర్‌కు వచ్చాడు. అదే గంగ సముద్రంలో కలిసే చోటనమాట అది. గంగా సాగర్ నుంచి దక్షిణానికి పోయి మహేంద్రగిరి లోపల పరశురాముడు వెలిసిన చోటు అక్కడికి పోయి అక్కడ పరశురాముడిని గూడా దర్శనం చేసుకొని, తర్వాత శ్రీశైలం వచ్చాడు. అక్కడ మల్లికార్జున దేవాలయంలో దర్శనం చేసుకొని, ఇంకా దక్షిణానికి పోయి తిరుపతి దగ్గర తిరుమల దేవస్థానంలో వెంకటేశ్వర స్వామి దర్శనం, ఆ తర్వాత కాంచీపురానికి పోయి కంచిలో కామాక్షి దర్శనం, అలాగే ఇంకా దక్షిణానికి పోయి రామేశ్వరం లోపల రాముడు గట్టిన ఈశ్వర ఆలయాన్ని జూసి, రాముడు గట్టిన వంతెనను జూసి, ఆ తర్వాత మధురకు పోయి మదురైలో మీనాక్షి అమ్మ దర్శనం, ఇంకా దక్షిణానికి పోయి కన్యాకుమారికి పోయి అది భరతవర్షానికే దక్షిణ కొన. అక్కడికి పోయి సముద్రాలను దర్శనం చేసుకొని, స్నానం చేసి, ఇహ ఇప్పుడు పశ్చిమ తీరం మీద ఉత్తరానికి పోవుకుంటూ గోకర్ణం లోపల పరమేశ్వరాలయాన్ని సందర్శించి, నిర్వింధ్య అన్న చోట ఆహ్, అరణ్యం లోపల కొన్నాళ్లుండి, మన కురుక్షేత్రంలో జరుగుతున్న యుద్ధానికి చివరి రోజున కురుక్షేత్రానికి చేరుకున్నాడు అని చెప్తారు. చూడండి ఎంత పెద్ద తీర్థయాత్రో. అంటే ఇక్కడ జరుగుతున్న యుద్ధానికి సాధ్యమైనంత దూరంగా ఉండాలి అని చెప్పి ఆయన అట్లా దక్షిణ దేశం లోపల చాలా సేపు ఉన్నాడు అనుకోవచ్చు. కృష్ణునికేమో అట్లా తటస్థ వైఖరి చేయడం ఇష్టం లేకుండే. కానీ మధ్యస్థంగా ఉందామని అనుకున్నాడు. అంటే ముఖ్యంగా మొదలు రాయబారిగా పోయినాడు. పొయ్యి నేను పాండవుల రాయబారిని గాదు. నా అంతట నేనే శాంతి కోసమని రాయబారం వచ్చాను అని జెప్పి కౌరవులకు బుద్ధి జెప్పాడు. మీరు వాళ్ళకి సగం రాజ్యం ఇంద్రప్రస్థం వాపసిచ్చివేయండి అని. అయితే కౌరవులు దానికి మేమివ్వము అనన్నారు. అయితే కనీసం 5 ఊళ్ళైనా ఇవ్వండి. ఐదుగురు అన్నదమ్ములున్నారు గదా! వాళ్ళకి 5 ఊళ్ళిస్తే నేను ఎలాగో వాళ్ళను మెప్పించి, వాళ్ళని ఒప్పించి యుద్ధం గాకుండా జూస్తాను అనన్నాడు. కానీ దానికి గూడా కౌరవులు సంపూర్ణంగా తిరస్కారం జేసి, దుర్యోధనుడు సూది మొన మోపేంత భూమి గూడా ఇయ్యను పో అనన్నాడు. అంతేగాకుండా కృష్ణుణ్ణి రాయబారి అని గూడా చూడకుండా అవమానించి ఆ సభ నుంచి తరిమివేశారు. అయితే ఇక కృష్ణునికి గత్యంతరం లేకపోయింది. ధర్మానికి, అధర్మానికి మధ్యన యుద్ధం జరుగుతూ ఉంటే ధర్మం వైపు ఉండాలి అని జెప్పి పాండవులకు సలహాదారుడైనాడు. కానీ ఇంకా తన మధ్యస్థ వైఖరితోని కానీ నేను ఆయుధం చేపట్టి యుద్ధం చెయ్యను. కేవలం సలహా మాత్రం ఇస్తాను అనన్నాడు. అందువల్ల యుద్ధం మొదలైంది.
దీన్నే మనం కురుక్షేత్ర సంగ్రామం అంటాం. కౌరవ పాండవుల మధ్యన యుద్ధం. ప్రపంచంలో ఉన్న ఇతర రాజులందరూ గూడా ఓ పక్షమో, ఇంకో పక్షమో చేరారు. ఇది పౌరాణిక కాలపు ప్రపంచ యుద్ధం అనుకోవచ్చు. ఎందుకంటే ఉన్న రాజులందరూ వచ్చి దాంట్లో చేరారు గనక. కృష్ణుడు పాండవులకు సలహా ఇచ్చాడు గాబట్టి అలంకారికంగా వాళ్ళ యుద్ధ సారథి అని జెప్పవచ్చు. ఆయన అక్షరాలా గూడా అర్జునుని రథాన్ని నడిపించాడు గనక పార్థసారథి అని గూడా జెప్పవచ్చు. ఆ సలహాలివ్వడంలో అతి ముఖ్యమైనదేందంటే, యుద్ధం ప్రారంభంలో అర్జునుడు ఇంతవరకు ఏమో తప్పకుండా యుద్ధం గావాలి, ఆ దుర్మార్గులను నేను సంహరిస్తా యుద్ధం లోపల అని జెప్పి గంతులు వేస్తున్న అర్జునుడు, యుద్ధం దగ్గరికి వచ్చి అందరిని ఎదుట చూడంగానే వెనకంజ వేశాడు. అయ్యో! నా వాళ్ళని నేను చంపాలనా అని. అటువంటి టైం లోపల కృష్ణుడు అర్జునునికి గీతోపదేశం జేశాడట. దాన్నే ఇప్పుడు మనం భగవద్గీత అంటాము. చూడండి భీష్ముడు దాన్ని చూసి ఇట్లా మొక్కాడు కృష్ణునికి. తనవారి జంపజాలక వెనుకకు నిచ్చగించు విజయుని శంకన్ ఘనయోగ విద్య బాపిన మునివంద్యుని పాదభక్తి మునయున్నాకున్ అన్నాడు భీష్ముడు. అంటే బంధువులను చంపలేక అర్జునుడు వెనుకంజ వేస్తే కృష్ణుడు అతనికి ఘనయోగ విద్య నేర్పించాడు. అంటే గొప్ప యోగాన్ని బోధించి అతని సందేహాలను నివృత్తి చేశాడు. అటువంటి మునివంద్యుడైన కృష్ణుని పట్ల నాకు భక్తి నా హృదయంలో నిండుకొనున్నది అని చెప్పాడు. అయితే ఆ ఘనయోగ విద్య ఏంది అంటే దాన్ని పూర్తిగా చెప్పాలంటే ఘనంగా చాలా సమయం పడతది. కానీ క్లుప్తంగా దాంట్లోంచి 3 సందేశాలను మాత్రం మనం చూద్దాం ఇక్కడ. మొదటి సందేశం మృత్యువుకు భయపడవద్దు అన్నది. ఇదెంతో గొప్ప సందేశం. వాసాంసి జీర్ణాని యథా విహాయ నవాని గృహ్ణాతి నరోపరాణి తథా శరీరాణి విహాయ జీర్ణ నన్యాని సంయాతి నవాని దేహి. మనిషి చినిగిన బట్టలను విడిచిపెట్టి, దుస్తులను విడిచిపెట్టి కొత్త బట్టలు కొనుక్కుంటాడు, వాటిని వేసుకుంటాడు. అదే విధంగా ఆత్మ గూడా శిథిలమైపోయిన దేహాన్ని, చినిగిన దేహాన్ని విడిచిపెట్టి కొత్త దేహాన్ని చూసుకుంటది అని జెప్పాడు ఈ శ్లోకంలో. అంటే దాని అర్థం ఏందంటే, నువ్వు అంటే ఎవరు? నువ్వు అంటే నీ దేహాన్ని అనుకోకు. నువ్వు నీ ఆత్మవు. ఆత్మ అమరమైంది, ఎప్పటికీ ఉంటది. కాబట్టి మరణం అన్నది ఆ ఆత్మకు అంతం గాదు. కేవలం దేహానికే అంతం. అందుచేత మృత్యువు అన్నదానికి భయపడకు. నీ ఆత్మ ఈ దేహాన్ని విడిచిపెడితే ఇంకో దేహానికి పోతది అని జెప్పి అది మొదటి సందేశం గీత నుంచి. ఇక రెండో సందేశం నేను చెప్పదలుచుకున్నది నిష్కామ కర్మ జెయ్యాలి అని. నిష్కామ కర్మ అంటే ఫలాపేక్ష లేకుండా కర్మ జెయ్యాలి. కర్మణ్యేవాధికారస్తే మా ఫలేషు కదాచన మా కర్మ ఫలహేతుర్భూర్మాతే సంగోస్త్వకర్మణి. అంటే కర్మ జేయడమే నీకున్న ఒక్కానొక్క అధికారం అనుకో. అంతకంటే వేరే అధికారం లేదు. కర్మ జేసినంత మాత్రాన ఆ కర్మ నుంచి ఫలితాలు వస్తాయి గదా! అంటే వాటి మీద నీకు అధికారం లేదు అనుకో. ఈ ఫలితాలకు నేను కారకుణ్ణి అని అనుకోకు. అలా అని గర్వపడకు. అలా అనుకోని మరి కర్మ జేయడం గూడా మానవద్దు. కర్మ తప్పకుండా జెయ్యాలి. యోగస్థః కురు కర్మాణి సంగం త్యక్త్వా ధనంజయ సిద్ధ్య సిద్ధ్యో సమో భూత్వా సమత్వం యోగ ఉచ్యతే. యోగిలాగా ఫలాపేక్ష లేకుండా నీ కర్మను ఆచరించు ఓ అర్జున. జయం వస్తదా, పరాజయం వస్తదా అన్నవన్నీ విడిచిపెట్టు. వాటి రెండిటిని నువ్వు సమానంగా చూడాలి. అటువంటి సమదృష్టి ఉంటేనే, అంటే నువ్వు కర్మ చేసినప్పుడు అది సఫలమైతదా, విఫలమైతదా అని భయం కాదు. సఫలము, విఫలము రెండిటిని సమంగా చూడడమే, అటువంటి దాన్నే యోగం అంటారు అని చెప్పి ఇక్కడ చెప్తున్నాడు. ఎంతో ఉత్కృష్టమైన సందేశం ఇది. చూడండి, ఆపేక్షను విడిచిపెట్టి ఏ ఫలం కావాలి, ఇది వస్తే బాగుంటది అన్న ఆపేక్షను విడిచిపెట్టి కర్మను చెయ్యి అని చెప్తున్నాడు. మరి అటువంటి ఆపేక్ష లేకుంటే కర్మ ఎందుకు చేస్తామయ్యా? మనం ఒక పరీక్ష వస్తున్నదనుకోండి, పరీక్షలో పాస్ గావాలే అనుకోని ఆ ఆపేక్ష ఉంటేనే గదా చదువుతాము అంటే, లేదు లేదు అట్లా గాదు. పరీక్షలో పాస్ గావాలంటే నీకేం గావాలే? ఓకే. కూర్చొని పుస్తకం పట్టుకొని చదవాలి. అది నీ కర్మ అని నువ్వు నిశ్చయించుకున్న తర్వాత అంతే. ఇక నీ ఫలితాలు విడిచిపెట్టు. నువ్వు చదివినంత మాత్రాన పరీక్షలో పాస్ అయితావా, ఫెయిల్ అయితావా అవన్నీ విడిచిపెట్టి కేవలం నీ కర్మను మాత్రమే చెయ్యి అని జెప్తున్నాడు కృష్ణుడు.
ఇంక మూడో సందేశం, దేవుడు మనను కాచుకుంటూ ఉంటాడు అని. అంటే ఇది భవిష్యత్తును కొంచెం ఆశాభావంగా జూసే సందేశం. యదా యదా హి ధర్మస్య గ్లానిర్భవతి భారత అభ్యుత్థానమధర్మస్య తదాత్మానం సృజామ్యహం. అంటే అర్జున, ఎప్పుడెప్పుడైతే ధర్మం అణిగిపోతదో, అధర్మం విజృంభిస్తదో, అప్పుడప్పుడు నన్ను నేను సృష్టించుకుంటుంటాను అని కృష్ణుడు చెప్పాడు. పరిత్రాణాయ సాధూనాం వినాశాయ చ దుష్కృతాం ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే. మంచిని రక్షించేందుకు, చెడును నాశనం చేసేందుకు, ధర్మాన్ని స్థాపించేందుకు నేను ప్రతి యుగంలో కూడా ఆవిర్భవిస్తూ ఉంటాను అని చెప్పాడు కృష్ణుడు. అంటే భవిష్యత్తు గురించి అయ్యో లోకమంతా నాశనం అయిపోతున్నది అని భయపడకండి. ఆశాభావంతో చూసుకోండి. ఎందుకంటే భగవంతుడు మనల్ని కాచుకోనున్నాడు. యుగ యుగంలో కూడా ఆయన వస్తాడు. చెడు బాగా పెరిగిపోయిందనో, అధర్మం ప్రబలిపోయిందనో మీరు భయపడవలసిన పని లేదు. భగవంతుడు వచ్చి అటువంటి వాటిని సరిచేస్తాడు అని చెప్పి ఆశాభావంగా భవిష్యత్తు వైపు చూడండి అని చెప్తున్నాడు. ఆ విధంగా భగవద్గీతలో ఎన్నో సందేశాలున్నాయి. కానీ ఈ మూడిటిని మనం చర్చించాం. ఒకటి మృత్యువుకు భయపడవద్దు అని, రెండోది నిష్కామ కర్మ జెయ్యి. ఫలితాలు ఎటువంటివి వచ్చినా గూడా వాటిని యాక్సెప్ట్ చేసుకుంటూ నీ కర్మ మాత్రం నువ్వు జెయ్యని. ఇంకా మూడోదేమో దేవుడు మనను కాచుకొనున్నాడు గాబట్టి భవిష్యత్తు గురించి భయపడకు అని. అందుకే ఇంత గొప్ప సందేశం ఇచ్చాడు గనుకనే కృష్ణునికి మళ్ళీ తల ఒగ్గి నమస్కరించుకుంటూ మనం కృష్ణం వందే జగద్గురుం అంటాం. సరే, యుద్ధం అయిపోయింది. పాండవులు గెలిచారు. కౌరవులు నాశనమైనారు. కానీ పాండవులు గూడా పంచ పాండవులు అన్నదమ్ములు బతికారు గానీ, వాళ్ళకు గూడా చాలా భారీగా నష్టమైంది. ఎందుకంటే యుద్ధంలోనే వాళ్ళ కొడుకులు అభిమన్యుడు, ఇతర పుత్రుల్లాంటి వాళ్ళు యుద్ధంలోనే మరణించారు. ఆ యుద్ధం అయిపోయిన తర్వాత ఉప పాండవులు బ్రతికి ఉన్నారు అంటే, అశ్వత్థామ అనేవాడు కౌరవుల వైపు పోరాడిన యోధుడు వచ్చి ఆ ఉప పాండవులను హతమార్చాడు యుద్ధం తర్వాత. అందువల్ల వాళ్లకు అసలు వారసుడు అన్నదే లేకుండా పోయింది. కానీ అభిమన్యుని భార్య ఉత్తర ఆ సమయంలో గర్భవతిగా ఉండే. అది విన్న అశ్వత్థామకు దీంతో సరిపోదు, పాండవులను నిజంగా నిర్వంశం చెయ్యాలి అని చెప్పి ఉత్తరకు గర్భస్రావం కలిగించే ప్రయత్నం చేశాడు. కానీ కృష్ణుడు అక్కడ ఉండే కృష్ణుడు ఆ పిండాన్ని రక్షించాడు. ఇంత జరిగిన తర్వాత గాంధారికి అంటే కౌరవుల రాణిమాతకు బాగా కోపం వచ్చింది. కృష్ణుడు పాండవులకు ఇంత సహాయం చేసి కౌరవులను సర్వనాశనం చేశాడు గదా! వంశమే లేకుండా పోయింది గదా! అని ఆమె గొప్ప శివభక్తురాలు, అపారమైన తపోశక్తి ఉన్నదామెకు. అవన్నిటిని పట్టుకొని ఆమె కృష్ణునికి ఒక ఘోర శాపాన్నిచ్చింది. నా వంశం ఎట్లా అయితే నాశనమైందో, అదే విధంగా నీ వంశం గూడా అంతఃకలహాల వల్ల నాశనమగుగాక అని ఆమె శాపమిచ్చింది. అయితే ఇంతకు ముందు మనం కర్మయోగం అన్నప్పుడు ఏం జెప్పాం? నువ్వు నీ కర్మ చెయ్యాలే. దాని నుంచి ఏ ఫలితాలు నువ్వొచ్చినా దాన్ని యాక్సెప్ట్ జెయ్యాలే అంతే. ఇంకా ముందు నీ కర్మేందో జూసుకోవాలి అని జెప్పాం గదా! ఇక్కడ కృష్ణుడు గూడా అదే జేశాడు. ఇది తను జేసిన కర్మల వలన ఈ ఫలం వచ్చింది. ఏంది? ఈ గాంధారి వంటి శివభక్తురాలు తనకు శాపమివ్వడం. తన వంశం నిర్వంశం అయితది అని జెప్పి ఆమె శాపమివ్వడం. అయినా గూడా అంత ఘోర శాపం వచ్చినా గూడా ఇది నా కర్మల ఫలం. నేను కర్మయోగిని కాబట్టి ఏ ఫలం వచ్చినా దాన్ని స్వీకరిస్తాను అని జెప్పి దాన్ని నిర్లిప్తంగా స్వీకరించి అక్కడి నుంచి వెళ్ళిపోయినాడట కృష్ణుడు. అదండి. శ్రీకృష్ణ బలరాములు చేసిన ఎన్నో ఘనకార్యాలు ఇంతవరకు మనం జూశాము. నాలుగో నాడు మన సప్తాహంలో వాళ్ళ జననాన్ని నాలుగో నాడు చివర్లో జెప్తే, ఇప్పుడు ఏడో నాటి వరకు వాళ్ళ కథ నడిచింది. ఇక ఇప్పుడు శ్రీకృష్ణ బలరాముల నిర్యాణానికి సమయమైంది. అంటే వాళ్ళ అవతారాల ముగింపుకు సమయమైంది. దాని గురించి మనం ముందరి ఘట్టంలో చూద్దాం. మీరు తప్పకుండా వినండి. ఇంతవరకు శ్రద్ధగా విన్నందుకు ఎంతో ధన్యవాదాలు. నమస్కారం.